శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మేషరాశి వారికి ఈ సమయంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయా, లేదా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయా? ప్రతికూలమైన ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశివారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ రాశివారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న హైప్ బటన్ని మీరు నొక్కడం ద్వారా మన వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. తద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి. అలాగే మీరు కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇక మేషరాశి ఫలాలు ఈ సమయంలో చూసుకుంటే ఈరోజు మీ జీవితంలో శివుని దయతో కొత్త ఆరంభాలు, ధైర్యం, సంస్కారం, ధన సంబంధాలలో శాంతి కలగబోతున్నాయి. ఇక ఈరోజు ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే శివార్చన చాలా శుభప్రదం. ఓం నమ శివాయ మంత్రం 108 సార్లు జపిస్తే అంతరంగిక శాంతి మీకు లభిస్తుంది. దీపదానం లేదా రుద్రాభిషేకం చేస్తే కుటుంబంలో శాంతి అనేది వస్తుంది. పాప విమోచన కాలం ఈరోజు పాప పరిహారం సులభంగా జరుగుతుంది. శివాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. శివభగవానుడు మీ మనసులోని ఆందోళనలను తగ్గిస్తాడు. శక్తి బలపడుతుంది. మీ ఇంట్లో ఉన్న సమస్యలు ఆధ్యాత్మికంగా పరిష్కారం అవుతాయి. దానం, అన్నదానం చేయటం ద్వారా ధనయోగం పెరుగుతుంది. నేటి రోజున శివుని ఆలయం దర్శనం చాలా శుభప్రదమని తెలియచేయడమైనది. ఈరోజు చల్లని గాలి కూడా ఒక ఆధ్యాత్మిక సంకేతాన్ని మీకు ఇస్తుంది. పాత మనసు భారం తగ్గి నూతన శక్తి అనేది మీకు రాబోతోంది. దీపారాధన సమయంలో శివతాండవ స్తోత్రాన్ని మీరు చదవడం మంచిది. శివుని దయతో మీ మనసు, శరీరం సమతుల్యం చెందుతాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఉన్న శారీరక అలసట తగ్గుతుంది. తలనొప్పి, ఒత్తిడి సమస్యలు సద్దుమడుగుతాయి. క్రమమైన నిద్ర, సాత్విక ఆహారం ముఖ్యంగా ఉంటాయి. ఎక్కువగా కాఫీ, టీలు తాగడం తగ్గించండి. ఉదయం సూర్యోదయం సమయానికి వాకింగ్ చేస్తే మంచిది. శ్వాస వ్యాయామం చేయటం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. హృదయ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉప్పును పరిమితిలో ఉంచాలి. తేలికపాటి ఆహారం తీసుకోవటం మంచిది. కుటుంబంతో ఆధ్యాత్మిక సమయం గడపటం మనశ్శాంతిని ఇస్తుంది. మలబద్ధకం, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా నీరు తాగాలి. ప్రాణాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. హృదయానికి సంబంధించిన ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవి శాంతిస్తాయి. ధ్యానం ద్వారా రక్తపోటు మీకు సమతుల్యమవుతుంది. నేటి ఆరోగ్య శక్తి మీకు పాజిటివ్గా ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక గత వారంలో ఉన్నటువంటి ఆర్థిక ఒత్తిళ్లన్నీ కూడా తగ్గుతాయి. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తున్నాయి. కర్మదేవత యొక్క సహకారం మీకు ఉంటుంది. పెట్టుబడులు చేసిన వారు లాభాలు చూస్తారు. అప్పులు చెల్లించడానికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. వ్యాపారంలో శుభ సూచనలు కనిపిస్తున్నాయి. కస్టమర్ల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. కొత్త ప్రాజెక్టు ప్రారంభించడానికి ఇది ఒక మంచి రోజుగా చెప్పవచ్చు. ఇంటి ఖర్చుల నియంత్రణలో ఉంటాయి. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ సజావుగా సాగుతాయి. లాభం నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ మీకు వస్తుంది. గోల్డ్ లేదా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మీకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీల సహకారం ద్వారా ఆర్థిక వృద్ధి అనేది మీకు జరుగుతుంది. మిత్రుల సహకారంతో డీల్స్ ఫైనల్ అవుతాయి. సాయంత్రం తర్వాత మీ యొక్క అదృష్టం అనేది బలపడుతుంది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంటుంది. పాత తగాదాలు సద్దుమణుగుతాయి. భార్యాభర్తల మధ్యన పరస్పర గౌరవం అనేది పెరుగుతుంది. పిల్లలతో సంతోషకరమైన సమయాన్ని మీరు గడుపుతారు. ప్రేమలో ఉన్నవారికి ఇది శుభదినం. భాగస్వామి మద్దతు మీకు దొరుకుతుంది. పాత స్నేహితులతో మీరు మళ్ళీ కలుస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సమేతంగా శివాలయ దర్శనం మంచిదని తెలియచేయడమైనది. మానసిక బంధం అనేది బలపడుతుంది. ఒక చిన్న సర్ప్రైజ్ మీ మనసును ఆనందింపచేస్తుంది. సంబంధాలలో కొత్త స్థిరత్వం అనేది వస్తుంది. మీ మాటల వల్ల ఒకరి మనసు మీరు గెలుస్తారు. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ప్రేమలో ఒక నూతన దశ మీకు ప్రారంభమవుతుంది. ఇక వృత్తి వ్యాపార పరంగా చూసుకుంటే మీరు పనిచేసే చోట గౌరవం పెరుగుతుంది. అధికారి సంతోషం పొందుతారు. మీ యొక్క పనితీరుతో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు మొదలవుతాయి. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం కలుగుతుందని చెప్పవచ్చు.
ఇక వృత్తి వ్యాపార పరంగా చూసుకుంటే మీరు పనిచేసే చోట గౌరవం పెరుగుతుంది. మీ పై అధికారి సంతోషిస్తారు. మీ యొక్క పనితీరుతో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు మొదలవుతాయి. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే సహచరులతో మీకు సంయమనం పెరుగుతుంది. ఇంటర్వ్యూలు విజయవంతమవుతాయి. ఉద్యోగాల్లో మార్పు సూచిస్తోంది. ఏదైనా మారాలనుకునే ఆలోచనకు ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సమయం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఒత్తిడిని సానుకూలంగా మార్చగలుగుతారు. టీం వర్క్లో విజయం సాధిస్తారు. సాయంత్రం సమయానికి మంచి వార్త మీకు అందుతుంది. వ్యాపార విస్తరణకు కొత్త దారి వెతుకుతారు. పాత ప్లాన్లు ఇప్పుడు మీకు ఫలిస్తాయి. మీ చురుకుదనం మీ బలం అవుతుంది. ఇక విద్యార్థులకు అద్భుత ఫలితాలైతే కనిపిస్తున్నాయి. చదువుపైన దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో ధైర్యం పెరుగుతుంది. గురువుల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనే తపన పెరుగుతుంది. ఆన్లైన్ కోర్సులు మొదలుపెట్టండి. సబ్జెక్టుపై స్పష్టత వస్తుంది. ధ్యానం కాన్సంట్రేషన్ పెంచుతుంది. విద్యాదానం శుభప్రదమని చెప్తారు. మీకు తెలిసిన విద్య ఇతరులకు నేర్పించడానికి ప్రయత్నించండి. స్నేహితుల సహాయం మీకు లభిస్తుంది. చదువుపైన విశ్వాసం పెరుగుతుంది. తప్పులు సరిదిద్దే అవకాశాలు కూడా ఉన్నాయి. శ్రద్ధగా చదివితే ఫలితాలు మంచిగానే వస్తాయి. మీరు ఈరోజు స్టడీ ప్లాన్ని రూపొందించుకోండి. గురువులను గౌరవించడం ద్వారా మీకు విజయం యోగం అనేది లభిస్తుంది. అలాగే ఈ రాశి వారు ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. మీ దగ్గర లేని వ్యక్తి గురించి ఎప్పుడూ కూడా తప్పుగా మాట్లాడకండి. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చెప్పిన మాటలు వేరే వ్యక్తి దగ్గర చెప్పి మిమ్మల్ని వారి ముందు కించపరిచే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. అలాగే చేసుకోవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శివాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. నల్ల నువ్వులు నైవేద్యం చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. చంద్రుడి యొక్క దర్శనం రాత్రిపూట చేసుకోండి. ఒక గ్లాసు పాలు ఎవరికైనా దానం చెయ్యండి. ఇవి మేషరాశి వారికి ఈరోజు అత్యంత పవిత్రమైన దినంగా మనం చెప్పుకోవచ్చు. శివుని ఆశీర్వాదం, ధైర్యం ఇవన్నీ మీ జీవితంలో ఒక మంచి వెలుగును తెస్తాయి. మూగ జీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేస్తే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. శివనామ స్మరణతో మీ రోజును మొదలు పెట్టండి. భక్తి, శాంతి, ధనవృద్ధి అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. మీ వైపు అంత అదృష్టం ఉంటుంది. జగన్నాథుడు పరమశివుడు మీ జీవితాన్ని కాంతిమయం చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం.